అందరికీ నమస్కారం. ఈరోజు తిరుమలలో ఒక విషయం చూస్తూ ఉంటే మీతో చర్చించక తప్పదు. ఎప్పుడైతే తిరుమల ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వాడుతున్నారని తెలిసిందో అదే రోజు పవన్ కళ్యాణ్ గారు 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్షని పవన్ కళ్యాణ్ గారు చేపట్టి దాంట్లో భాగంగా అమ్మవారి గుడిమెట్లు కూడా శుభ్రం చేసి తరిగిపోయిన తప్పులు క్షమించమని విజయవాడ కనకదుర్గమ్మ వారి దగ్గర ఆయన మెట్లు కూడా కడిగి నేను 11 రోజుల పాటు దీక్ష తీసుకుని ఆ దీక్ష తర్వాత తిరుమల వెళ్ళి తిరుమలలో దీక్ష విరమింప చేస్తా అని చెప్పి ఆయన దీక్ష తీసుకుని కాకుండా మెట్లు మార్గాన ఆయన పాపం హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే కొద్దిగా మైనర్ ఇష్యూ ఆస్మా లాంటిది ఉన్నా లెక్క చేయకుండా ఆయన మెట్లు మార్గాన్ని నడుచుకుంటూ వెళ్ళారు. వెళ్ళటం అనేది ఒక ప్రక్రియ. అంతేకాకుండా వాళ్ళ కుమార్తెను కూడా తీసుకెళ్ళి ఆ పాపతో కూడా డిక్లరేషన్ ఇప్పించి ఆయన డిక్లరేషన్ ఇచ్చి ఈ పద్ధతి ప్రకారం ఆయన చేయటం అనేది చూస్తే అంతేకాకుండా దర్శనం అనంతరం కూడా అక్కడ దేవస్థానం వారు పెట్టే ఉచిత అన్నప్రసాదానికి బంతిలో కూర్చుని భోంచేయటం అనేది అందరినీ ఆకర్షించింది. హిందువుల యొక్క ఆయన నడిచే విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా జనసైనికులందరూ కూడా చర్చించుకున్నారు. అంతేకాకుండా యావత్ ప్రజలు కూడా ఆయన డిసిప్లైన్ కానీ ఆయన వ్యవహరించే తీరు కానీ రాజకీయాల్లో ఆ బిఫోర్ ఎలక్షన్స్ ఎలా ఉన్నారో పక్కన పెడితే ఎలక్షన్ అయిపోయి అధికారం వచ్చిన తర్వాత ఆయన ప్రతి నడవడిక కూడా ఒక రోల్ మోడల్గా ఒక ఆదర్శవంతంగా ఉందనేది ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.